అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం నందు త్రిబుల్ ఈ సెమినార్ నందు జేఎన్టీయు అనుబంధ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ 15వ సమీక్ష సమావేశాన్ని జేఎన్టీయు స్పోర్ట్స్ కౌన్సిలింగ్ సెక్రటరీ బి జోజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జేఎన్టీయు ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచారి హెచ్ సుదర్శన్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరాన్ని నిర్వహించాల్సిన క్రీడల గురించి, క్రీడల్లో పాల్గొనాల్సిన క్రీడాకారుల గురించి మాట్లాడడం జరిగింది. సాంకేతిక విద్యతో పాటు క్రీడలు మరియు యోగానందు కూడా ప్రతిభ కనపరచాలన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఫిజికల్ డైరెక్టర్ కృషి చేయాలన్నారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపిసి 2020 క్రీడా సిలబస్ను భాగంగా చేర్చడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు క్రీడా మైదానంలో ఉండే విధంగా ఫిజికల్ డైరెక్టర్లు కృషి చేయాలని జేఎన్టీయు విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆచారి హెచ్ సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం రాజశేఖర్ రెడ్డి మరియు స్పోర్ట్స్ కౌన్సిలింగ్ సెక్రటరీ బి జోజిరెడ్డి, జేఎన్టీయు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచారి ఎస్ కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపల్ ఆచారి ఎస్ వసుంధర, ఇతర ఫిజికల్ డైరెక్టర్లంతా కూడా పాల్గొని 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన క్రీడల గురించి చర్చించారు.